అందరికీ నమస్కారం. ఈనాటి మన వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బహుశా మనలో చాలామందికి అనుభవంలో ఉన్నా పెద్దగా పట్టించుకొని ఒక తీవ్రమైన సమస్య గురించే. అదేనండి, ఈ టెక్నాలజీ వల్ల మనం మెడపై పడుతున్న భారం, ఆ నొప్పులు, వాటి వెనక ఉన్న శరీర నిర్మాణ శాస్త్రం, అలాగే పక్కాగా పనిచేసే ప్రాక్టికల్ పరిష్కారాలు. సరే, ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా మొదలుపెట్టేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఒకసారి చూశారా? దీనినే సాధారణంగా టెక్ హంప్ లేదా టెక్ హంచ్ అని అంటుంటారు. రోజంతా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల ముందు గంటల తరబడి వంగి కూర్చోవడం వల్ల, ముఖ్యంగా యువతలో ఈ భయంకరమైన సమస్య ఒక కొత్త ఆరోగ్య సంక్షోభంగా ఎలా మారుతోందో ఇది స్పష్టంగా చెప్తోంది. చూస్తుంటేనే కొంచెం భయంగా ఉంది కదూ? సో ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, 1. ఈ టెక్ హంచ్ క్రైసిస్ ఏంటి, 2. మెడనొప్పి వెనుక ఉన్న ఎనాటమీ, 3. ఈ పోస్చరల్ హంప్స్ను ఎలా గుర్తించాలి, 4. సరైన ఎర్గనామిక్ వర్క్స్టేషన్ ఎలా సెటప్ చేసుకోవాలి, మరియు ఫైనల్గా 5. భంగిమను సరిచేసే అద్భుతమైన వ్యాయామాలు. సమస్యతో పాటు సూపర్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి, సో చివరిదాకా ఫాలో అవ్వండి. సరే, మొదటి విభాగానికి వస్తే ద టెక్ హంచ్ క్రైసిస్. దీన్నే మనం ఆధునిక కాలపు పోస్చర్ మహమ్మారి అని కూడా చెప్పొచ్చు. ఈ నంబర్ ఒకసారి చూడండి, 6.3 నిమిషాలు. వినడానికి చాలా చిన్నదే, కానీ దీని అర్థమేంటో తెలుసా? సగటున ఒక మనిషి తాను మేల్కొని ఉండే 16 గంటల్లో ప్రతి 6.3 నిమిషాలకొకసారి తన ఫోన్ను చెక్ చేస్తున్నాడట. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా? ఈ కంటిన్యూస్ అలవాటు మన మెడపై ఎంతటి తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుందో మీరే ఆలోచించండి. ఇక్కడ ఈ డేటా చూస్తే పరిస్థితి మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం వెబ్ బ్రౌజింగ్ కోసం 37 నిమిషాలు, సోషల్ మీడియా కోసం ఏకంగా 2 గంటల 22 నిమిషాలు వెచ్చిస్తున్నాం. ఇక టీనేజర్స్ అయితే రోజుకు 5.5 గంటలకు పైగా స్క్రీన్లకే అత్తుకుపోతున్నారు. ఈ అపరిమితమైన స్క్రీన్ టైం వల్లే నేరుగా పైభాగంలో మరియు మెడలో విపరీతమైన అసౌకర్యం వస్తోంది. ఇది డైరెక్ట్ లింక్ అన్నమాట. ఇప్పుడు సెక్షన్ 2, మెడనొప్పి అనాటమీ. అసలు ఈ స్క్రీన్లు మన వెన్నెముకను ఎలా మార్చేస్తున్నాయో సైంటిఫిక్గా చూద్దాం. మొదటగా పోస్చర్ లేదా భంగిమ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. మన శరీర భాగాలు ఒకదానితో ఒకటి అలైన్ అయ్యే విధానమే ఈ పోస్చర్. కీళ్లు లేదా కండరాలు వీక్ అవ్వడం వల్ల ఈ అమరిక దెబ్బతింటే అది శరీరమంతటా ఎన్నో నొప్పులకు దారితీస్తుంది. మనం గంటల తరబడి ఒకే పొజిషన్లో కదలకుండా కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే, కండరాలు తీవ్రంగా అలసిపోయి క్రమంగా డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, సాధారణంగా మన తల బరువు కొంచెం ఎక్కువే ఉంటుంది. దాన్ని ముందుకు వంచిన ప్రతిసారీ ఆ బరువంతా మెడ కింది భాగంలోని వెన్నుపూసలపై విపరీతంగా పడుతుంది. దీనివల్లే భుజాలు ముందుకు వంగిపోవడం, థొరాసిక్ కైఫోసిస్, ఇంకా ఫ్యాసెట్ జాయింట్స్ దగ్గర నిరంతర చికాకో అన్నీ మొదలవుతాయి. నొప్పులు భుజాల దాకా పాకుతున్నాయంటే దానికి ప్రధాన కారణం ఇదే. ఇప్పుడు 3వ విభాగం, పోస్చురల్ హంప్స్ను గుర్తించడం. మెడ వెనుక వచ్చే గడ్డలన్నీ ఒకేలా ఉండవు. వాటి మధ్య వ్యత్యాసాలను తెలుసుకుందాం. మెడ వెనుక కింది భాగంలో ఫ్యాట్, అదేనండి కొవ్వు పేరుకుపోవడాన్ని మెడికల్ టెర్మినాలజీలో డోర్సో సర్వైకల్ ఫ్యాట్ ప్యాడ్ హైపర్ట్రోఫీ అంటారు. దీన్నే వాడుక భాషలో బఫెలో హంప్ అని పిలుస్తారు. శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ బాగా పెరిగిపోవడం వల్ల ఈ కొవ్వు గడ్డ ఏర్పడుతుంది. ఈ కండిషన్ని కుషింగ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. కానీ ఇక్కడే మీరు గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయముంది. బఫెలో హంప్కి, డోవాజస్ హంప్కి చాలా తేడా ఉంది. బఫెలో హంప్ అనేది కేవలం అదనపు కొవ్వు వల్ల వస్తే, డోవాజస్ హంప్ అనేది డైరెక్ట్గా ఎముకలకు, అంటే వెన్నెముక వక్రతకు సంబంధించిన సమస్య. ఈ రెండింటినీ ఒకటే అనుకుని చాలామంది పొరపడుతుంటారు, కానీ అవి పూర్తిగా వేరు అని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇక సమస్య గురించి చాలా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు 4వ విభాగం, ద ఎర్గోనామిక్ వర్క్స్టేషన్. ఏమాత్రం నొప్పి లేని వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. మీ కుర్చీని కేవలం 2 నిమిషాల్లో ఎలా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలో చూపే ఒక సింపుల్ చెక్లిస్ట్ ఇది. ఫస్ట్, సీటు ఎత్తు. పాదాలు నేల మీద ఫ్లాట్గా ఉండాలి, మోకాలు 90 డిగ్రీల యాంగిల్లో ఉండాలి. సెకండ్, సీటు లోతు. మోకాలి వెనక భాగంలో ఒక 2-3 వేళ్ల గ్యాప్ ఉండాలి. థర్డ్, నడుము మద్దతు. ఇది కరెక్ట్గా మీ బెల్ట్ లైన్ దగ్గర సెట్ చేసుకోవాలి. ఫోర్త్, ఆర్మ్ రెస్ట్లు. మీ భుజాలు కంప్లీట్గా రిలాక్స్డ్గా ఉండాలి. ఈ చిన్న కుర్చీ అడ్జస్ట్మెంట్సే మీ వీపు, మెడనొప్పులను తగ్గించడానికి అస్సలైన గేమ్ చేంజర్. గుర్తుపెట్టుకోండి, ఒకే పోస్చర్లో కదలకుండా ఉండటం మన వెన్నెముకకు అతిపెద్ద శత్రువు. అందుకే ఈ 28-2 రిథం ఫాలో అవ్వండి. అంటే 20 నిమిషాలు కూర్చోవడం, 8 నిమిషాలు నిలబడ్డం, మరియు ఒక 2 నిమిషాలు అటు ఇటు కదలడం.
బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి, ఫ్లెక్సిబిలిటీకి ఇది చాలా చాలా ముఖ్యం. ఇక స్టాండింగ్ డెస్క్ వాడేవాళ్లకైతే ఇక్కడ చూస్తున్నట్లుగా మోచేతులు 90 డిగ్రీల యాంగిల్లో ఉండాలి. మానిటర్ పైభాగం ఖచ్చితంగా మీ కంటి చూపుకి సమానంగా ఉండాలి. ఒకవేళ డాక్యుమెంట్స్ చూస్తూ వర్క్ చేస్తుంటే ఆ హోల్డర్ను కీబోర్డ్కి, స్క్రీన్కి మధ్యలో పెట్టుకోవాలి. అప్పుడే మనం తల ముందుకు వంచకుండా పనిచేయగలం. ఇక ఫైనల్గా 5వ విభాగానికి వచ్చేశాం. భంగిమను సరిచేసే వ్యాయామాలు. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని కవర్ చేసుకుని బలం ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఈ కోట్ ఒకసారి వినండి. దీర్ఘకాలిక మెడనొప్పి అనేది మనం రెగ్యులర్గా చేసే పనులు ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం వల్లే వస్తుంది. దీనినే పోస్చురల్ పెయిన్ సిండ్రోమ్ అంటారు. అంటే మనం వాక్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లాంటివి పెద్దగా శారీరక శ్రమ లేనివైనా సరే గంటల తరబడి ఒకేలా కూర్చోవడం వల్ల ఎంత భయంకరమైన క్రానిక్ పెయిన్ వస్తుందో ఇది ప్రూవ్ చేస్తుంది. సో దీనినుంచి బయటపడటానికి కొన్ని సూపర్ ఎఫెక్టివ్ ఫిజికల్ థెరపీ వ్యాయామాలిక్కడ ఉన్నాయి. మొదటిది చిన్ టక్స్, అంటే గడ్డాన్ని నెమ్మదిగా వెనక్కి లాగడం. ఇది కండరాలను స్ట్రాంగ్ చేసి ఆ హంప్స్ను తగ్గిస్తుంది. రెండవది షోల్డర్ బ్లేడ్ స్క్వీజెస్, ఇది వీపు పైభాగంలో బలాన్ని పెంచుతుంది. మూడవది వాల్ ఏంజల్స్, గోడకు ఆనుకొని చేసే ఈ వర్కౌట్ మంచి పోస్చర్ని, ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. తలనొప్పులను తగ్గించుకోవాలంటే ఈ సింపుల్ మూమెంట్స్ ఖచ్చితంగా చేయాలి. దీనిని ప్రాక్టికల్గా ఎలా ఊహించుకోవాలో ఒక చిన్న ట్రిక్ చెప్తాను వినండి. మీ 2 భుజాల బ్లేడ్ల మధ్య ఒక పెన్సిలుంచి దాన్ని కింద పడకుండా గట్టిగా పట్టుకున్నట్లు ఇమాజిన్ చేసుకోండి. భుజాలను అలా వెనక్కి, కిందికి లాక్ చేయడం అలవాటు చేసుకుంటే రోజువారీ పనుల్లో అప్పర్ ట్రపేజిస్ కండరాలపై భారం పడకుండా సులభంగా కాపాడుకోవచ్చు. ఇక మనం ముగించే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. టెక్నాలజీ వాడకం రోజురోజుకు పెరిగిపోతున్న ఈ డిజిటల్ యుగంలో నొప్పులు లేకుండా బతకాలంటే ఆధునిక ఉద్యోగులైన మనం మన రోజువారీ శారీరక అలవాట్లను ఇంకెలా మార్చుకోవాలి? స్క్రీన్ల వల్ల మన శరీరంపై పడుతున్న ఈ ఎఫెక్ట్ గురించి మనందరం ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయమిది. సో అదండి ఈనాటి మన విశ్లేషణ. మీకు ఎటువంటి ఫిజికల్ థెరపీ అవసరాలున్నా లేదా ఎమర్జెన్సీ పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్స్ కావాలన్నా ఇక్కడ స్క్రీన్ పైన టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న డాక్టర్ గంగాధర్ క్లినిక్ ఇన్ఫర్మేషన్ను సంప్రదించగలరు. ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ రోజువారీ అలవాట్లను మెరుగుపరుచుకోవడానికి ట్రై చేయండి. మీ పోస్చర్ జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.